రూపాయలు ఇచ్చినా కొన్ని పనులైతే అస్సలు చేయను. ఆ పనుల్లో ఇదొకటి. ఈ పని మా వారి డ్యూటీ. ఇదిగో చేస్తా అదిగో చేస్తా అని కొన్ని రోజుల నుంచి దీన్ని అయితే పేర పెట్టేశారు. ఇప్పటికే 5 గిన్నెలు అయితే అయిపోయింది. ఇంకా నాకైతే తప్పలేదు. ఈ 5 గిన్నెల్లో ఏముందనుకుంటున్నారు? పెరుగు మీద మేగడ. దీన్ని పెరుగు మీద మేగడని అయితే ఇలా స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. మేము లీటర్ పాలైతే పోయించుకుంటాము. ఇంకా మేగడైతే ఎక్కువగా వస్తుంది కదా, అదంతా కూడా గిన్నెల్లో స్టోర్ చేస్తాను. ఈ 5 గిన్నెల్లో ఫస్ట్ ఏ గిన్నె చేద్దామా అని ఆక్పాక్ కరేపాక్ అని కౌంట్ చేస్తున్నా. అయితే తర్వాత తీసుకున్న గిన్నెలో చూస్తే పెరుగుంది. వామ్మో అని పక్కన పెట్టేసా. అమ్మయ్య, ఇప్పుడైతే 4 గిన్నెల పెరుగు మేగని తీస్తే సరిపోతుంది. ఒక్క గిన్నెలో మేగను తీయాలంటే నేను 3 టైమ్స్ అయితే వేస్తాను, ఎందుకంటే చిందిపోతుంది కదా. అందుకని కొంచెం గెరిటితో తీసుకుంటానన్నమాట. ఒక 2 గెరిట్లు తీసుకుని తర్వాత వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఈ మేగడ్ని మిక్సీ పట్టాలంటే నాకు ఎంత భయమో తెలుసా. ఒకసారి ఒక సిచ్యువేషన్ జరిగింది. మిక్సీలోకి మేగడ తీసుకున్న తర్వాత వాటర్ అయితే పోస్తాం కదా, ఆ వాటర్ లెవెల్ అనేది ఎక్కువ పోసేసాను. ఇంకా తర్వాత మూత పెట్టి నేను మిక్సీ ఆన్ చేయగానే మూతతో సహా ఎగిరిపోయింది. మొత్తం కూడా మేగడతో నిండిపోయింది. కానీ ఆ మేగడను తోడడానికి ఎంత టైం పట్టిందో తెలుసా. నెక్స్ట్ వీడియోలో ఈ మేగడతో ఎంత నెయ్యి అయింది అనేది చూపిస్తా. వీడియోనైతే లైక్